ముందుగా మన జగద్గురువు సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలాగే మన గుణాలు మార్చడానికి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన డాక్టర్ జీకే గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి, మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలండి. ఈ మహావతార్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నా పేరు చంద్రావతి, ఒంగోలు అండి. మరి నేను ముందు కూడా ఒక సెషన్ చేశాను అనుభవాలతో. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాము. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్. వినపడుతుందా మేడం? ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఇదేంటంటే మనకు స్పిరిచువల్ టాబ్లెట్స్ లో 550 టాబ్లెట్స్ జీకే సారు ఎంతో ఇది తనకి ఇన్నర్లో వచ్చిన అనుభవాలతో ఇవి రూపొందించారనమాట. అంటే ఒక్కో బుక్ లో ఒక్కొక్కటి మనకి జ్ఞానం అనేది, జ్ఞాన గుడికలు అంటాం. ఇవి ఒక కాలు నొప్పి ఎందుకు వస్తాయి, అనారోగ్యాలు ఎందుకు వస్తాయి, మనకి ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తాయి, థైరాయిడ్ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా ఇట్లా మన జ్ఞాన గుణికలు ఇవి స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే. ముందు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం మరి ధ్యానం చేసిన ఏదైనా కానీ, తర్వాత యోగులు అవుతాం ఆటోమేటిక్ గా. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది మౌలికమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అన్నమాట. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఈ రీసెర్చ్ ఫౌండేషన్ ఏంటంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి రహదారులకు భౌతిక పరమైన వాటికి వాహనాలకి సంబంధించింది కాదనమాట. ఇవి మన ఆత్మవత్ జీవితానికి ఆధ్యాత్మిక సోపానాలకు తెలుపబడిన విశేషమైన ఆధ్యాత్మిక సూత్రాలు అన్నమాట. ఆత్మ సమాజంలో సంచరించడానికి తెలియజేసేవే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నమాట. ఇవేంటంటే మౌలికమైన మూల సిద్ధాంతాలు. మెయిన్ ఇవి ఉంటే మన లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి, అనారోగ్యాలు తగ్గించుకోవడానికి కానీ ఈ 10 మనకి అవసరం అన్నమాట. అంటే ఫస్ట్ అవకాశం జార విడుచుకోకూడదు, తర్వాత శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. మనకు శక్తి ఉంటేనే కదా కోరిక ఇవ్వబడేది. నెక్స్ట్ ఏంటంటే మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణం. అవును కదా, మన అజ్ఞానమే మన బాధలకు కారణం అన్నమాట. తర్వాత మనల్ని బట్టే మన తోడు. అవును కదా, దేవుని రాజ్యం మీలో ఉంది. వాక్యము ద్వారే స్వస్థత, వాక్యం ద్వారానే మనకి స్వస్థత అన్నమాట. ముందు ఇతరులకు చెయ్యి, తర్వాత ఆత్మపరంగా కోరి సాధించాలి. నెక్స్ట్ ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. లాస్ట్ది అసాధ్యమైంది ఏమీ లేదు మన లైఫ్లో. ఫస్ట్ మనం అవకాశం జార విడుచుకోవద్దు. మనకు వచ్చే సంఘటనలన్నీ కూడా మనం కల్పించుకున్నవే, అన్నీ మనం తెచ్చుకున్నవే. అది మంచి అయినా కానీ చెడు అయినా కానీ మనం నేర్చుకోవటానికి ఇవన్నీ సృష్టించుకున్నాం అన్నమాట. అయితే మనం అనుకుంటాము చూస్తూ చూస్తూ చెడు జరగాలని మనం ఎందుకు అనుకుంటాం? చాలా మందికి సందేహం వస్తుంది అనమాట. మనం ఎందుకు చెడు జరగటానికి అనుకుంటామా? అనుకోం కదా. ఫస్ట్ లో మనకి చెడు కనిపించి ఆ సంఘటనలో అది పూర్తిగా మనం అనుభవిస్తాం చెడుని. దానిలో ఉన్న మంచి బహుమతులు అన్నమాట. అంటే బహుమతి అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం మనం గమనించినప్పుడు చివరి వరకు మళ్ళీ ముందుగా చెడు అనుకున్నది ఏమవుతుంది, చివరిలో మంచి జరుగుతుంది అన్నమాట అని ఒప్పుకుంటాం. చెడు జరిగింది, తర్వాత కొన్ని రోజులకి అదే మంచి అవుతుంది. అది మనం ఒప్పుకుంటాం అన్నమాట. నేను అలా కోరుకోలేదు, నేను ఇట్లా, నాకెందుకు ఇలా జరిగింది అని అందరినీ మనం అనుకుంటూ ఉంటాం. అనుకున్న చోట మనకి అయిష్టంగా ఉన్నాయి కూడా, మనం పొందామనుకున్నవి, మన బాధ కలిగించే వాటిని మనం ఒప్పుకోం అసలు.
బాధ కలిగిస్తే ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, నేను కారణం కాదే అనుకుంటాం. నాకెందుకు ఇలా జరిగింది, ఇది నేను కోరుకోలేదు కదా, నాకు ఇలా జరగటమే వీలు లేదు, నాకు ఈ పరిస్థితులు వద్దు అని కూడా మనం అనుకుంటాం అనమాట. నిజానికి చెడు అయినా మంచి అయినా మనం కల్పించుకున్నదే ప్రతిదీ కూడా. ఇక్కడ మనం అంటే ఆత్మ పదార్థం అనే స్థాయి అవగాహనలో ఆత్మ ఒకానొక సమయంలో ఏం చేస్తుందంటే ఏదైనా ఒక అవస్థలో ఉంటుంది. అయితే జాగృత, సుషుప్త, తురీయ, స్వప్న, సుషుప్త, తురీయ అంటే వాటిని కాన్షియస్, సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ పేర్కొంటాం. మనం మెలకుగా ఉన్నప్పుడు ఏంటి జాగృత అవస్థ అన్నమాట. అది స్వప్న అంటే కలలో, నిద్రలోనే కళ్ళగంటాం. సుషిప్తి అంటే గాఢ నిద్ర. తురీయ మనం ఇంకా ఈ లోకంలో ఉన్నాం అనమాట, వేరే లోకంలో ఉంటాం. తురీయ స్థితి. వీటిని మనం మెలకుగా ఉన్నప్పుడు కాకుండా ఇతర స్థితుల్లో కూడా మన వాస్తవాన్ని మనం నిరంతరం సృష్టించుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలనేది మన మూల సంకల్పం. మనం ఎందుకు వచ్చాం అసలు భూమి మీదకి? ఆనందంగా ఉండడానికే వచ్చాం. మన సంకల్పం ఏంటి అసలు? ఆనందంగా ఉండటమే. దానికోసమే మరి మనం ఆనందంగా ఉంటున్నామా? ఆనందంగా ఉంటే ఇంకా మనం అసలు ఇందులోకి వస్తామా? ఆనంద స్థితే, ఆనందో బ్రహ్మ, ఆనంద స్థితే మనకు కావాలన్నమాట. అయితే అది ఎలా వస్తుంది? మనం జ్ఞానాన్ని సంపాదించడం ఆత్మ యొక్క మన తక్షణ కర్తవ్యం అన్నమాట. ఈ భయాలు, నమ్మక వ్యవస్థలు, అజ్ఞానం మనకు ఆనందాన్ని, అజ్ఞానం అనేది ఈ భయాలు ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని కప్పేస్తాయి అన్నమాట. అయితే అవన్నీ బయటకు తీయటానికి సంఘటనను, వ్యక్తులను మనమే సృష్టించుకుంటాం కదా. ఎట్లా? సబ్ కాన్షియస్ మైండ్లో, అన్కాన్షియస్ మైండ్లో, జాగృత అవస్థ కాకుండా మిగిలిన స్థితుల్లో ఉన్నప్పుడు కూడా కల్పించుకున్నవి ఇవన్నీ. అయితే శాకాహారం, ధ్యానం లేకపోవటం, జాగృత అవస్థలో ఉన్నవే మనకు గుర్తుండి నేను ఇలా అనుకోలేదు, నేను అనుకుంది వేరు, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుకునేంత వరకు మనం ఏ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. ఏ అవకాశాన్ని చివరి వరకు, అంటే నేర్చుకునేది ఇంకా లేదు అనేది ఉంటుందా మనకి? ఉండదు కదా. అంతవరకు మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు, మరి మహావతార్ ఫౌండేషన్ మాస్టర్స్ ఈ క్లాస్ చెప్పమన్నారు. అది నేను రానులే, నాకు వీలు కాదు అనుకుంటే మనం అవకాశం జారవిడ్చుకున్నట్టే కదా. అట్లా ప్రతి అవకాశాన్ని కూడా మనం జారవిడ్చుకోకూడదు. ఎప్పుడు ఏది మనం ముందుకు వచ్చినా కూడా మనం దాన్ని తీసుకోవాలి. నాకు మరి ఫస్ట్లో క్లాసులు భయం, అవకాశాన్ని వచ్చినా కూడా అమ్మో నేను బయటకు రాను అనేది నాకు ఉండేది. తర్వాత ఎలా వచ్చిందో అలా వచ్చేసాము. వరుసగా క్లాసులు చెప్పడం, ఎక్కడా కూడా అవకాశం జారవిడ్చుకోలేదు. నైట్ అయినా ఎంత ఎండల్లో కూడా కాల్ వచ్చింది, ఇట్లా క్లాస్కి రమ్మన్నారంటే నేను ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకొని వెళ్ళడం జరిగిందన్నమాట. ఎంత ఎండలు కానీ, వర్షం కానీ, ఏదైనా కానీ అక్కడ వాళ్ళు నా నుంచి ఏమి నేర్చుకోవాలి, నేను వాళ్ళ నుంచి ఏమి నేర్చుకోవాలి. ఇది ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు అనేది ఒకటి పెట్టుకొని మనం దాన్ని మాత్రం ఎక్కడ వచ్చిన ఒక పాంప్లెట్ పంచాలన్న అనుకొని మనకి ఇన్నర్లో నుంచి వచ్చిన ఎవరన్నా చెప్పిన విశ్వానికి సంబంధించి, మన ఆత్మ ఎదుగుదలకు సంబంధించి ఏది వచ్చినా కూడా మనం చేయవలసిందే. అది ఈ అవకాశాన్ని జారబెట్టుకోకూడదు అనేది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే శక్తి లేకుండా కోరిక రాదు. మనకి శక్తి లేకుండా కోరిక వస్తుందా? మన శక్తి ఉంటేనే వస్తుంది. ఆ కోరిక ఒకటి కలిగింది అంటే మనకు నిజం చేసుకునే శక్తి లేకుండా మనకి అసలు ఏమీ కోరిక ఇవ్వబడదు అన్నమాట అని రిచర్డ్ బాకు మహాపరిసత్వాల్లో కూడా రాస్తారు. నీ కోరిక వచ్చింది అంటే అది నిజం చేసుకోవడానికి అయితేనే అది మన దగ్గరకు వచ్చింది. మనం భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలు కానీ వీటిని మనకి తెలుసుకోదగ్గవలసినవి కానీ మనం ఉన్నప్పుడే అవి మనకి కలుగుతాయి అన్నమాట. మనకి ఇన్నర్లోంచి వచ్చిన అనిపించిన ఆలోచనలు కూడా ఇది చేద్దాము, ఒక క్లాస్ పెడదాం, 3 days పెడదాం, 1 days పెడదాం, 11 days పెడదాం, ఇలా మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఆ శక్తి ఉంటేనే వస్తుంది, లేకుంటే రాదు మాస్టర్స్.
మనం 2 రకాల కోరికలు ఎదురైనప్పుడు, ఒకటి మనం వ్యక్తిగత ప్రణాళిక. అంటే మనం అనుకున్న ప్రణాళిక సంబంధించినవి. రెండోది సామూహిక ఆ! ప్రణాళికకు సంబంధించిందనమాట. ఆధ్యాత్మికతలో ఓ స్థాయికి చేరిన తర్వాత 2 ఒక్కటే అవ్వడం గమనిస్తాం. మనకి వ్యక్తిగత ఆత్మ ప్రణాళిక తీసుకుంటే ధ్యానంలో కానీ, అంతరాత్మ ప్రబోధం నుండి కానీ, మన లోపల నుంచి ఇన్నర్‌లోంచి వచ్చేది, మనకు మాత్రమే ఉండి చేయవలసినవి, నేర్చుకోవాల్సినవి, అనుభవించేవి సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టగలగాలి మనం. ఎప్పుడైతే మనకి ఇన్నర్‌లో వచ్చిన ఒక దాని నుంచి చేయమని వచ్చినప్పుడు దాన్ని తూచా తప్పకుండా మనం ఆచరణలో పెట్టాలి. అయితే ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి మార్పుకు అనుగుణంగా మనం మారిపోతుంటాయి మనకి లోపల నుంచి వచ్చేవి కూడా. అవి మార్పుకు అనుగుణంగా మనం దాన్ని బట్టి స్పందించి మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతదనమాట. అలాగే మనం మెట్లెక్కుతున్నప్పుడు మనం మెట్టు ఎక్కే ఒక్కటే కాకుండా తర్వాత ఎక్కే మెట్టు మారి మనం దాటి వచ్చాక ముందుకి 2 మెట్లు కనబడతాయి. ఇలా దాటింది, ప్రస్తుతం ఉన్నది, తర్వాత ఎక్కబోయేది. ఈ 3 కూడా నిత్య జీవితంలో కూడా మనం బాగా చేయంది. అంటే మెట్లు ఉదాహరణకనమాట. మనం చేయవలసింది, చేస్తూ ఉండేయి, చేయవలసినయి. మనకి ముందు తెలుస్తాయన్నమాట. 3 స్థితుల్లో మనం ఉండాలి అని. కంప్యూటర్ నేర్చుకోవటం, డ్రైవింగు, స్విమ్మింగు, సంగీతం మొదలవన్నీ కూడా మనం దృష్టి పెడితే చాలా త్వరగా నేర్చుకోవచ్చు. మనం ఇప్పుడు చూడండి మాస్టర్స్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఇంట్లో నుంచి బయటకు రాని వాళ్ళం. ఇప్పుడు బయటకు రావడం, మైక్ తీసుకొని మరి క్లాసులు చెప్పడం, అలాగే మరి డ్రైవింగ్ నేర్చుకునేవాళ్ళు, స్కూటీ ఎంతమంది లేడీస్ 90 ఇయర్స్ ఉన్నా కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం. స్కూటీ నేర్చుకుంటున్నారు. అట్లా ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే ఉండాలి. కళలు, సంగీతం, పాటలు, నేను కూడా కోలాటం, మరి భాషలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థులం మనం. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. వయసుంది, నాకు ఈ వయసులో ఏంటి, ఇవన్నీ కాదనమాట. మనం ఎప్పుడైతే ఇవన్నీ మరి బ్యూటీ పార్లర్ కోర్సులు ఏంటి, స్విమ్మింగ్ ఏంటి, సంగీతం ఏంటి, మనం దృష్టి పెడితే మనకు వచ్చే ఆలోచనలు మనం చేయగలిగే సత్తా, అంటే మనకు ఆ శక్తి ఉంటేనే వస్తాయి అన్నమాట. మన దగ్గరికి అవి వస్తాయి. అయితే నిజానికి మనకు వచ్చే ఆలోచనలు మనం చేయగలిగినవి మనకు దగ్గర సత్తా ఉంటేనే వస్తాయి అని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. నేనేం చేస్తానులే అని కాదు. మనం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనకు వచ్చింది అంటే ఆలోచన మన దగ్గర ఆ శక్తి ఉంటేనే. ఒక ధ్యానం, ఒక పిరమిడ్ నిర్మాణం, ధ్యానం చేయాలి, క్లాస్ పెట్టాలి. ఇప్పుడు అవతార్ బాబాజీ వాళ్ళు మరి పెట్టారు. ఇలాగే ఒక క్లాస్ పెట్టాలి, 3 డేస్ పెట్టాలి. ఇట్లా పెద్ద ఆనందో బ్రహ్మ కార్యక్రమం చెయ్యాలి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు. మన ఆలోచనలోకి వచ్చినప్పుడు మన వంతుగా మనం ఏం చేయగలం అని మనం ఆలోచించాలి. అందులో ఉన్న పనులను అర్థం చేసుకొని అందులో మన శక్తి కొలది, అంటే మన శక్తి మించింది చేయకూడదు మాస్టర్. మన శక్తి కొలది చేయగలిగిన పని తప్పకుండా దానిలో పూర్తిగా మనం నిమగ్నం అవ్వాలి. మరి ఆనందో బ్రహ్మ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మేము కూడా ఫస్ట్ లో ఆనందో బ్రహ్మ ఏంటమ్మో ఇంత ఖర్చు పెట్టి అనుకుంటున్నాం. ఆనందో బ్రహ్మ అంటే ఈ ధ్యానం ఏంటి? ఆనందం. ఆనందో బ్రహ్మ. ఆ స్థితి వచ్చిన వాళ్ళు చక్కగా ఆనందో బ్రహ్మకు వచ్చి కళల రూపాలు కానీ, ఒక పాటలు కానీ, ఒక సంగీతం, డ్రాయింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. అదే బ్రహ్మస్థితి. ఎందుకు పెడతాం? దాని ద్వారా ఎంతో మందిని ధ్యానంలోకి తీసుకొస్తున్నారు అనమాట జీకే గారు ఇప్పుడు. ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ అంటే ఎంతో ఖర్చుతో, కళాకారుని తీసుకురావాలంటే వాళ్ళకి మనీ ఇవ్వాలి. కానీ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయినా కూడా మనం ఎందుకు చేస్తున్నాం ఆనందో బ్రహ్మ? ఎంతో మంది ధ్యానంలోకి తీసుకురావాలి. ఒక్కో టైప్ ఆఫ్, ఇప్పుడు ఆరోగ్యం వస్తది అంటే అందరూ స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఆరోగ్యం. తర్వాత ఆరోగ్యం ఎలాగో వస్తది. ఇందాక మేడం చెప్పారు. మరి ఇవన్నీ నేను తగ్గించుకున్నాను. అలాగే మనం కూడా తగ్గించుకొని చక్కగా యోగులు అవుతాం. జ్ఞానం ఇంకా ఇంకా ముందుకెళ్తాం. ఆరోగ్యం అనేది ఒక టాబ్లెట్ అన్నమాట. ధ్యానం చేస్తే వస్తది. కానీ మన గుణాలు మార్చుకుంటేనే. ధ్యానం చేసి మరి మన దగ్గరకు వచ్చేవాళ్ళు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు సీనియర్ పెడియాట్రిస్ట్ ఎంతమందో కౌన్సిలింగ్‌కి వస్తుంటారు. నాకింకా తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటే ఇక్కడ మార్చుకోవాలి మనం.
ఎంత ధ్యానం చేసినా మన గుణాలు మార్చుకోలేకపోతే మనలో ఉన్న అనారోగ్యాలు తగ్గవు. భావావేశాలు, అహంకారం, ఇవన్నీ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలన్నీ మనం తగ్గించుకోవాలి. ఒక్కొక్కటి ధ్యానం ద్వారా తగ్గుతాయి 60%. అందులో కూడా ఇంకా మిగతా మనకి ఇంకా తగ్గలేదు. ఒక అనారోగ్యం అలారం లాగా మన శరీరంలోకి వచ్చింది అంటే దాన్ని గుర్తు చేసుకొని మనం ఇంకా ఏం మార్చుకోవాలి. నాకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, గుర్తు చేసింది, నా ఈ గుణాన్ని మార్చుకోవాలి అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. ఒక గ్రామం, పట్టణం, సిటీ, జిల్లా, రాష్ట్రం, దేశం, జగత్తు ఉద్దేశించి వచ్చే ఏ ప్రణాళికైనా కూడా మనం చేయగలం. ఏదైనా ఇప్పుడు జిల్లాలు దాటి మాకేంటంటే అందరికీ కూడా ఇప్పుడు బస్సులు కనిపిస్తాయి, ట్రైన్ కనిపిస్తుంది. బస్సు కనిపిస్తే ఒక జిల్లా లోపల మనం క్లాసులు చెప్పాలి, ట్రైన్ కనిపిస్తే రాష్ట్రం దాటి వెళ్ళాలి, ఫ్లైట్ కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో వెళ్ళి మనం ఖండాంతరాలు దాటి వెళ్ళి క్లాసులు చెప్తున్నాం కదా, అనుభవం వస్తుంది తప్పకుండా. ఫ్లైట్ కనిపించటం, వెళ్ళినట్టు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మన ఆత్మ మనకి తెలుపుతుంది ఇది చెయ్యి అని. అట్లా ఖండాంతరాలు దాటి మనం వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నాం మాస్టర్స్. అందుకే మన ఆలోచనలు మన పరిధిలోని వాటిని మనం స్వీకరించాలి. మనం వచ్చిన వాటిని వచ్చిందిలే ఇది నాది కాదు అనుకోవడానికి లేదు. మన కళలు, ధ్యాన అనుభవాలు వీటిల్లో చక్కగా మనం అబ్జర్వ్ చేసుకుంటే మన సోల్ మనకి చెప్తూ ఉంటది. మన ఇన్నర్, మన లోపల నుంచి ఇన్స్టిట్యూషన్ వస్తుంటది అనమాట, ఇది చెయ్యి అని. కానీ మనం ఏం చేస్తాం, పెట్టేస్తాం. ఇది నాకు కాదులే, ఏం చేస్తాం, మనం నిర్వీర్యం చేసుకుంటాం. ఇదేం చేస్తాము, ఈ పని నాకు వీలవుతుందా అని. అలా కాదు మాస్టర్, మనకి ఒకటి వచ్చింది అంటే మనం చేయగలిగింది శక్తి ఉంటేనే వస్తుంది. అలాగే ఈ శక్తి లేకుండా ఏ కోరిక రాదు. నాకు కూడా మరి 11 రోజులు 3 days వర్క్షాప్ పెట్టినప్పుడు మళ్ళీ 11 రోజులు పెట్టాలంటే అనిపిస్తుంది, బాబాయ్ మళ్ళీ 11 రోజులు పెట్టగలవా అంటే భయాలు ఉంటాయి కదా, శారీరక భయం, మానసిక భయం, బుద్ధి భయం, ఆత్మ భయం. ఈ 4 భయాలు ఏంటి, శరీరానికి ఏమన్నా అవుతుందనేది శారీరక భయం. మానసిక భయం ఏంటి, అమ్మో వీళ్ళు బయటకు వెళ్ళారు పిల్లలు, లేకపోతే మా వారు వెళ్ళారు, మళ్ళీ ఎప్పటికి వస్తారో ఏంటో, ఇంకా టైం అయింది రాలేదని మానసిక భయం. అలాగే బుద్ధి భయం ఏంటి, అప్పుడు 11 రోజులు పెట్టాము, మళ్ళీ పెట్టాలంటే అవుతుందా లేదా, బుద్ధి భయం అనమాట. ఆత్మ భయం అంటే ఇంకా మనకేదో వచ్చేస్తుంటాయి ఆలోచనలు, అవి ధ్యానంలో కూర్చున్నప్పుడు వాటికి ఇంట్యూషన్ అనమాట అనిపిస్తూ ఉంటది. ఇది ఇట్లా వచ్చింది, ఇది కరెక్టా కాదా, ఇట్లా ఆత్మ భయం అనమాట. ఈ 4 భయాలని దాటగలగాలి మనకి. మరి తర్వాత ఏంటంటే మూడోది, మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణం. అసలు మనకెందుకు బాధలకు కారణం ఏంటి, మన అజ్ఞానం. దేనికి వస్తుంది అది, మనలో మూల అజ్ఞానమే మన బాధలన్నింటికీ కారణం. మన జీవితంలో మరి ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటాం. బాధ అంటే ఏంటి, శారీరకమైన అనారోగ్యమే కాదు, అవిటితనం కాదు, భయం, ఒత్తిడి, అనుమానం, ఏ ఇతర మానసిక ప్రశాంత, మరి సాంఘికపరమైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మన బాంధవ్యాల నుండి వచ్చే ఇబ్బందులు, గొడవలు, ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే శారీరకమైన, మానసికమైన, సాంఘికమైన, ఆధ్యాత్మికమైన తనాల్లో పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. శారీరకం, శరీరానికి ఏమీ అనారోగ్యం లేదు. మానసికం, మనసులో అలజడి, మరి టెన్షన్, ఇవన్నీ కాదు. మరి సాంఘికపరమైన ఏంటి, సంఘంలో మరి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరితో కలిసిపోయి ఉంటూ, మనం ఇతరుల దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటాం, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మరి అందరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూనే ఉండాలి. సాంఘికపరమైన, ఆధ్యాత్మిక తలాల్లో, ఈ 4 తలాల్లో ఎక్కడ అవరోధం ఉన్నా కూడా మనం పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదనమాట. మనకు కలిగే కారణం మనం ఏమనుకుంటాము, జీన్స్ అని, తల్లిదండ్రుల నుండి నాకు వచ్చిందని, యాక్సిడెంట్, ఇంకేమైనా ఇబ్బందిని కానీ, మరి వర్తమానంలో మళ్ళీ అనారోగ్యం కలుగుతూ ఉందని, అలాగే మనలో ఉండే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మానసికమైన కారణాలు కూడా
ఇతర వ్యక్తుల నుండి కారణం అని చెబుతుంటాం మనం. కానీ అలాగే సాంఘికపరమైన ఇబ్బందులను కూడా బయట సమాజం వేరే వాళ్ళ కారణమని మనం అనుకుంటాం సహజంగా. వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, మా బంధువుల కారణం, మరి అత్తల కారణం, ఆడపడుచులని ఇవన్నీ అనుకుంటాం. కానీ నిజానికి ఇవన్నీ నేను శరీరం మాత్రమే అనుకున్నప్పుడు వచ్చేవి. నేను ఆత్మవత్ జీవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవన్నమాట. ఇవన్నీ కానీ మనమేంది ప్రాథమిక స్థాయి సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది కాదు, నేను దేహాన్ని కాదు ఆత్మను అని అర్థం చేసుకున్నప్పుడు మన బాధలకి మనమే కారణం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కదా. ఎవరో ఎందుకుంటారు, మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనమే కారణం అన్నిటికీ. అలాగే ఇందులో త్రయాలు ఉంటాయి. ఇవి 3 అన్నమాట. ఆధ్యాత్మిక తాపం అంటే ఆది భౌతిక తాపం ఈ 3, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోవటం అన్నమాట. ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం ఉండదో అప్పుడు మనం వచ్చే బాధలు లేదా కష్టాలు, నేను ఆత్మను దేహాన్ని కాదు అని తెలిసినా కూడా మనలో కలిగే అశాంతి, వెరసి మరణాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, మనలో ఉన్న దివ్య చక్షును ఉత్తేజపరచుకోకపోవటం వల్ల మనలో ఉండే స్వభావం అంటే త్రికాల జ్ఞానం లేకపోవటం, అపోహం నుండి మరి బాధలు ఇవన్నీ అన్నమాట. ఈ జ్ఞానం లేకపోవటమే మనకి ఇది ఆధ్యాత్మిక తాపం. ఇదే అలాగే గత జన్మల నుండి అన్నమాట. గత జన్మల జ్ఞానం ఎలా మనకి తెలుస్తుంది? ధ్యానం చేసి దివ్య చక్షు ఓపెన్ చేసుకుంటేనే గత జన్మల అంతా తెలుస్తూ ఉంటుంది, ఆ జ్ఞానం వస్తూ ఉంటుంది అన్నమాట. అది లేకపోవటం ఈ జన్మలో మనకి అర్థం కాదనమాట, అది లేనప్పుడు. ఇలా ఉండటం వల్ల జీవితవ్యయం సరి అయిన మరి మన జీవితవ్యయం మనకి తెలియదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు తెలిసిపోయింది ఎందుకు వచ్చాం అసలు భూమి మీదకి, మనం చేయాల్సిన పని ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ధ్యానం చేయగా జ్ఞానం సంతరించుకొని మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ లేనప్పుడు కనీస అవగాహన ఉండదన్నమాట. ఉంటాయి. 3వ నేత్రం తెరుచుకున్నప్పుడు మన జీవితంపై అప్పుడు అవగాహన ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి. అందులో భూమి అనేది ఒకానొక అద్భుతమైన పాఠశాల. ఈ భూమి మీదకి వచ్చామంటే మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. ఇదే అద్భుతమైన పాఠశాల. మన స్కూల్కి వెళ్తే ఎలా నేర్చుకుంటామో ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలంటే ఈ భూమి అనేది అద్భుతమైన పాఠశాల అన్నమాట. మనకి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ఆనందం కోసమే మనం వచ్చాము ఇక్కడికి. ఇవన్నీ తెలుసుకోకుండా ఉన్నప్పుడే ఈ బాధలు మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆధ్యాత్మిక తాపం దీనివల్ల ఇది 90% ఉంటుంది మనకి. 90% బాధలు ఎందుకు వస్తాయంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్ల అన్నమాట. అలాగే ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అంటే నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థం అని తెలిసినప్పటికీ ఈ జీవితం అనే ఆటలో భాగంగా కనీసం శరీరం నుండి కలిగే బాధలు అన్నమాట. శరీరం నుంచి వస్తాయి. అంటే అమ్మో ఈ శరీరానికి ఏమన్నా అవుతుందేమో అని మనం ఆది భౌతికంగా మనం అనుకుంటాం అన్నమాట. ఇది కేవలం 9% మాత్రమే ఉంటుంది. ఆధ్యాత్మిక తాపం నుండి ముక్తి పొందాక సాధనలో భాగంగా మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడం ప్రధానమైన మన అవగాహన అన్నమాట. కుదిరిన తర్వాత ఏం చేస్తామంటే శరీరాన్ని మన్ని వచ్చి పలకరించిపోయే అనేక ఇబ్బందులు అంటే అనారోగ్యాలు అన్నమాట ఆది భౌతికంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే రోగం అనేది మనం ఇంటికి వచ్చిన అతిథి అని చెప్పుకున్నాం కదా. ఒక అనారోగ్యం వచ్చిందంటే మనకి ఇంటికి వచ్చిన అతిథి, ఒక అలారం. దాన్ని మనం ఆహ్వానించి ఆదరించినంత కాలం అది మనతోనే ఉంటుంది. ఏదైతే మనం దాని పట్ల ఇంకా సుముఖంగా లేదు, మరి ఇంటికి వచ్చిన అతిథులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, 20 రోజులు ఉంటారు, చక్కగా భోజనాలు పెట్టి మనం ఇంకా ఆదరించినంత కాలం ఉంటారు 2 రోజులైంది. అలాగే అనారోగ్యం కూడా నాకుంది. ఇప్పుడు చూడండి మాస్టర్స్, మరి చాలా మంది నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ధ్యానం కాదు పదే పదే అనుకునేది. ఇవి ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో యద్భావం తద్భవతి, అది ధ్యానం చేస్తున్నారు ఎంతసేపటికి. ఇంకోటికి చెప్పామంటే ఇదిగో నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది. శంకు చక్రం గద ఈ 3 ప్రతి ఒక్కళ్ళకి
ప్రపంచ కోణంలో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. మనకి ఆధ్యాత్మిక కోణంలోకి వచ్చాక ఒక్కొక్కటి తగ్గించుకోండి. బీపీ ఉంది, బీపీ షుగర్ అక్కర్లేదు అంటారు. మరి దాని ఈ మందులు మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్లు మనకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఈ 3 కూడా కామన్ అయిపోయింది ఇప్పుడు రోజులు. చెప్పుకోవడం కూడా అది అతిథిని మనం ఏం చేస్తాం, అనారోగ్యాన్ని పదే చెప్తుంటాం. అది ఇంకా ఎలా వెళ్తుంది? అప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇది నో మైండ్ స్టేట్. నాకు ఈ అనారోగ్యం ఏమీ కాదు, నేను చాలా అద్భుతంగా జీవిస్తున్నాను, ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటున్నానని ప్రతి నిమిషం నో మైండ్ స్టేట్, అసలు మైండ్ లో అది లేకుండా చేసుకోవాలన్నమాట. అది పారిపోద్ది. మనం ఎలా ఆలోచిస్తే ఆ కణాలు కూడా అలాగే తయారవుతాయి అనేది మనకు అర్థం అవుతుంది కదా, అలా పోతుంటాయి అన్నమాట. ఇలా భౌతిక శరీరం ఒక ఆటలో కలిగే ఇది 9% అన్నమాట. ఆది భౌతిక తాపంగా మనం అనుకుంటాం. మనం వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని చెప్పుకున్నాం కదా. ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం అంటే ప్రకృతి వైపరీత్యాలు, వరద, మరి భూకంపాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి అని చెప్పుకుంటాం కదా. సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవటం మొదలైన వాటి నుండి పొందే కష్టాన్ని ఆది దైవిక తాపంగా మనం చెప్పుకుంటాం. ఇది కేవలం 1% మాత్రమే. మరి ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపాలపై పట్టు సాధిస్తాము. ఈ రెండిటి మీద పట్టు సాధించినప్పుడు, అంటే మనం ఈ రెండింటిని దాటినప్పుడు ఆది దైవిక తాపం మన ఏం చేయదన్నమాట. మన స్థానాన్ని మనం గుర్తు ఎరిగి మెలిగినప్పుడు ఈ ఆది దైవిక తాపానికి గురయ్యే అవకాశం మనకి ఉండదు. నాకు ఒక ఇన్సిడెంట్స్ అన్నమాట. ఆది దైవిక తాపం అంటే అప్పుడు వైజాగ్ లో తుఫాన్ వచ్చినప్పుడు జీకే సార్ ఎక్కడికి వెళ్ళిపోయారనమాట, ఇంకో చోటకి. అలాగే మేము ఇల్లు కట్టేటప్పుడు అవి జింక్ డోర్స్ అన్నమాట, చాలా వెయిట్. పిరమిడ్ లో కూర్చున్నాము, డోర్స్ ఎదురునే ఉన్నాయి నిలబెట్టి. ఎంత పెద్ద వాన గాలి అన్నమాట. ఎంత గాలి అంటే అంత గాలి, అసలు విపరీతంగా. అది పడిపోతే ఇంకా ఇక్కడ ఎదురు ఉంది కదా, పని చేస్తున్నారు, వర్షం వస్తుంది, గాలి వస్తుంది. అయ్యో మాల్ కలిపారు, అంతా తడిచిపోతుంది, మీరు రండి అని పిలుస్తున్నా వాళ్ళకి వినపడలేదు. వర్షం కూర్చున్నాను, పిలుస్తానే ఉన్నాను. నేను అలా లేచానో లేదో డోర్ పడిపోయింది. అంటే ప్రకృతి మనని తప్పిస్తుంది అన్నమాట ఆ టైంకి. మరి కూర్చున్నాను సేపు పడలేదు, లేచానో లేదో పడిపోయింది. చూసారా ఎంత అద్భుతంగా. అలాగే నేను ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు అలా నాకు 2-3 ఇన్సిడెంట్స్ చాలా. ఒక పైన మనం ఎలా ఉంటే కింద పైనుంచి కిందకి ఎంత డిస్టెన్స్ ఉంటో అంత డిస్టెన్స్ ఉంది. వెళుతూ ఉన్నాము, కార్యక్రమం నైట్ అయిపోయిన తర్వాత వెళుతూ ఉంటే అక్కడ ఒక గదిలాగా ఉంది, చీకటి బాగా. త్రిపుర అని ఆ మేడం నేను వెళ్తూ ఉంటే అందులో పడిపోయాను. ఎందుకు కట్టారో తెలియదు. అందులో ఒక్క మూల కొంచెం గడ్డి ఉంది, అంతా రూమ్ అన్నమాట. అంటే 3 మనుషులు 4 మనుషులు ఉండే రూమ్ లోపల గుంట కట్టారు. అందులో పడిపోయాను. కాలు పడిపోయింది, చీకట్లో కనిపించలా. ఈ అమ్మాయి అమ్మ అంటే నాకేం కాలేదు అంటుంది. అక్కడ వంశీ సార్ దూరంగా క్లాస్ అయిపోయాక మరి ఫిబ్రవరిలో కదా, చలిమంట వేసుకుంటూ క్లాస్ చెప్తున్నారు అందరికి. ఈమె ఎప్పుడైతే అమ్మ అని అరిచిందో అక్కడ దగ్గరలో పిల్లలు ఉన్నారు కదా, క్లాస్ మాస్టర్స్ దగ్గరకు వచ్చారు. వచ్చి అయ్యో అంటే వంశీ సార్ ఏమో ఆ మేడంకి ఏమైంది, పాములు కప్పులు తెచ్చుంటాయి కింద అన్నారు. అంత లోతుగా వెళ్ళాను, నాకు ఏమీ కాలేదు. పైకి తీసుకురావడానికి కష్టమైంది. చూడండి మాస్టర్స్, ప్రకృతి మన వరకు ఉన్నప్పుడు తప్పిస్తుంది. అలా నాకు ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ కూడా చాలా జరిగింది. అంటే ప్రకృతి మనని తప్పిస్తుంది అన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు మనకి 1% ఉంటది. ఈ 2 మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఈ 2 మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు మూడోది మనని తప్పిస్తుంది. ఇట్లా ఈ 3 కూడా తాపాలన్నమాట. ఈ 3 విధాలుగా ఉన్న తాపాలు లేదా కష్టాలకు మూలం ఆయా తలాల్లో ఉన్న మనకి తలాల్లో ఉన్న అజ్ఞానమే. మనం మన అజ్ఞానాన్ని ఒప్పుకోవాలి దాన్ని, సరెండరెన్స్ అన్నమాట. అదేమిటి అనేది మనకు కనిపించింది. ఒక్కొక్కసారి ఏమిటంటే కష్టానికి మూలమైన అజ్ఞానం తెలియకపోవచ్చు మనకి, కానీ పౌర్ణమి ధ్యానం మరి మనకేమీ తెలియదు, ఎందుకు వచ్చింది అనుకుంటాం మనం. నాకు నా వరకు తెలిసింది మాస్టర్స్.
నా జీవిత ధ్యేయం నాకు అర్థమైంది. అది తెలియనప్పుడు ఏం చేస్తాం, ఈ అనారోగ్యం పౌర్ణమి ధ్యానం చేయాలి. ఈరోజు పౌర్ణమి, ముందు రోజు, తర్వాత రోజు, అలా ఒక వారం రోజులు కనుక మనం మితాహారం తీసుకుంటూ మరి ఎక్కువ మౌనంగా ఉంటూ 6 పౌర్ణములు చేశామంటే మన జీవిత ధ్యేయం. ఈ సంఘంలో ఉన్నది కానీ, మరి బంధువుల్లో ఉన్నది కానీ, ఆర్థిక బాధలు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనం కనుక 6 పౌర్ణములు చేస్తే అందులో మనకు అనుభవం వస్తది. ఆ అనుభవం తప్పకుండా మనకి మన జీవిత ధ్యేయం ఏంటి అనేది తెలుస్తదనమాట. అలాగే చాలా మందికి తెలుస్తుంది. సంకల్పం పెట్టుకొని 40 రోజులు దీక్షగా ధ్యానం చేసిన ధ్యాన అనుభవంలో కానీ, కళల్లో కానీ మనం ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలన్నమాట. మెసేజ్ అనేది మనకి తెలుస్తది. ఒక మెసేజ్. కారణం తెలుసుకోవడంలో మనం అజ్ఞానం నుండి మనం బాధపడుతున్న విషయాన్ని గర్వం లేకుండా ఒప్పుకోవటం మొదటి వంతు అయితే, అజ్ఞానం నుండి బయటపడటానికి అవసరమైన శక్తి, సాధన, సంకల్పం, టైం పెట్టడం రెండో విషయంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, మనల్ని బట్టే మన తోడు. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇప్పుడు చూడండి, మనల్ని బట్టే మన తోడు. మనకి ఎంతో మంది మరి ఆత్మజ్ఞానులే, మనకు అందరూ ధ్యానం వాళ్ళే పరిచయం అవుతుంటారు. కిట్టి పార్టీ వాళ్ళకి కిట్టి వాళ్ళు, తాగుబోతు వాళ్ళకి తాగుబోతు వాళ్ళు, ఆల్కహాలిక్ స్టేజ్ ఉన్నోళ్ళకి వాళ్ళే ఇదవుతుంటారు అనమాట. అంటే మనల్ని బట్టే మన తోడు. మనకి ఎక్కడ ఎదురైనా మెడిటేటర్స్ ఎదురవుతూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి మనం వాళ్ళతోనే గడుపుతూ ఉంటాం అనమాట. రిచర్డ్ బ్యాక్ మహానుభావుడు చెప్పారనమాట, మహాపరిసత్యాన్ని నుండి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని తెలిపారు ఆయన. మన బట్టే మన తోడు. మనం కళల్లోనూ, ధ్యాన అనుభవం నుండి, నిత్య జీవితంలోనూ ఎదురయ్యే వ్యక్తుల నుండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకోవడమే. ఒక మాస్టర్ పరిచయం అయ్యారంటే వాళ్ళల్లో ఏం గుణాలు ఉన్నాయి, మనం ఏం నేర్చుకోవాలి, మాట్లాడుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. బాబోయ్, నేను కూడా మరి ఆనందపురం పెట్టినప్పుడు వైజాగ్ మాస్టర్స్ అందరూ మన ఇంట్లో ఉన్నప్పుడు నాకు బయటకు వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకొని బయటకు వెళ్ళి ఇంత క్లాసులు చెప్తున్నారు, ఇంత వర్క్ చేస్తున్నారు, నేను ఇలా ఉంటే ఇలా. అలా ఒక మాస్టర్ నుంచి మనం నేర్చుకొని బయటకు రావాలన్నమాట. నేర్చుకుంటూనే ఉండాలి. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క నాలెడ్జ్ మనం ఎప్పుడూ నేర్చుకోవటమే అన్నమాట. మరి ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మనం ఎప్పుడు బాధపడుతున్నా, బయటకు ఆ వ్యక్తి వల్ల బాధిస్తున్నట్టు కనిపించినప్పటికీ అంతరంలో అన్నమాట. మన ఇన్నర్లో ఏంటి, ధ్యాన సాధనలో శోధించి గమనిస్తూ ఉండాలి. ఇన్నర్లో వాళ్ళ గురించి మనం బాధపడుతున్నామని కాదు. మనం ఇలా గమనించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపాలే మనకు కూడా ఉండి ఎదురు వ్యక్తిని మనం జడ్జ్ చేస్తాం. జడ్జ్ చేసినప్పుడు మనలో ఉన్న లోపాలే ఎదురు వ్యక్తిలో కనిపిస్తాయి. మనలో ఉంటేనే ఎదురు వ్యక్తిలో కనిపిస్తాయి అన్నమాట. ఇలా గమనించినప్పుడు మనలో కూడా ఆ లోపాలు ఉన్నాయి. అవే జ్ఞానం మనం ఇంకో చోట వేరొక చోట మనం చేస్తున్నట్టు మనం తెలుసుకుంటాం. మనం ఒకరిని జడ్జ్ చేసినప్పుడు మనలో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ వ్యక్తి లేకపోతే ఆ సంఘటనలో ఉన్న గుణాలను ఆకలింపు చేసుకుంటాం. మనం మంచి గుణాలు పెంచుకోవాలి, చెడు గుణాల నుండి పూర్తిగా బయటపడాలి. ఇలా ఎప్పుడైతే మనం తప్పిదాలను మార్పు చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఆ బాధాకరమైన సంఘటన నుండి బయటపడతాం అన్నమాట. ఆ సంఘటన నుంచి బయటపడాలంటే మనం ఒక్కొక్కళ్ళతో ఇచ్చేసినప్పుడు మనం దాని నుంచి జ్ఞానం తీసుకోవాలి. ఆధ్యాత్మిక సిద్ధాంతాలు నేర్చుకున్న తర్వాత కూడా నిత్యం వారికి ఎదురయ్యే స్నేహితులు, పై అధికారులు, ప్రేమికులు, మరి బిజినెస్ పార్ట్నర్స్, మన చుట్టూ లేచిన దగ్గర నుంచి రోజువారీ సంఘటనలు బట్టి మనల్ని బట్టే మన తోడు అన్న సూత్రాన్ని మనం ఉపయోగించడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. మనల్ని బట్టే మన తోడు అనేది మనకి ఇందులోకి వచ్చాక పూర్తిగా అర్థం అవుతుంది. మనుషులు ఎన్నో నేర్చుకుంటున్నాం. మనం ఇంకొకళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడలేము. అంటే అట్లాని వదలటానికి లేదు. బంధువుల్ని కానీ ఎవరిని వదలకూడదు. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. బంధువులతో మనం అందులో కూడా పరస్పర సంబంధాల్లో చెప్పుకుంటాం. శత్రువులు, బంధువులు, స్నేహితులు, ఆత్మజ్ఞానులు, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళతో కూడా దూసుకుంటూ మరి వాళ్ళతో కలుపుకుంటూ మించి లోపలికి వెళ్ళకూడదు. ఎంతవరకు అంతవరకే అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే 4వది, దేవుని రాజ్యం నీలో ఉంది.
అది తొలుత గమనించండి. తొలుత అనేది చాలా ముఖ్యమైన వాడ అనమాట. అది దేవుని రాజ్యం మీలో ఉంది, అది చాలా గొప్పగా నిర్మితమై ఉందన్నమాట. తొలుత దాన్ని గమనించండి, మిగతా విషయాలు వాటినే కలపబడతాయి అన్నారు జీసస్. ముందు దాన్ని గమనించండి అంటే మన లోపలికి మనం వెళ్ళండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? మన లోపలికి, మన ఆత్మతో మనం ఉండాం. ఈ భూమి అనే వాస్తవ క్షేత్రంలో అది సులువైందిగా గుర్తించవలసింది భగవంతుడు లేదా దైవ సామ్రాజ్యం. అది ఎక్కడో ఉందని మనం అనుకుంటాం, కానీ ఆధ్యాత్మిక సత్యం ప్రకారం దేవుని రాజ్యం చాలా గొప్పగా ఉంది, అది మనలోనే ఉంది. దాన్ని తెలుసుకుంటే మిగతా విషయాలు అంటే ఆస్తి, అంతస్తులు, ఆరోగ్యం, ఆనందం అన్నీ వాటికవే వస్తాయి. మన లోపలికి వెళ్ళే కొద్దీ, మనం ధ్యానంలోకి వచ్చాక మరి అన్ని విషయాలు, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ముందు డబ్బు, ఫస్ట్ ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు ఏంటి, ఎంతసేపటికి డబ్బు గురించే ఆలోచిస్తారు కదా. అది కాదు ముందు. మనం ఏంటి, దాన్ని ఏదైనా కానీ తెలిపిన దాన్ని ఆధ్యాత్మిక సూత్రానికి వ్యతిరేకంగా ఉంటుంది, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళది అనమాట. ఇట్లా దానికి విరుద్ధంగా ఉంటుంది. లోపల ఉన్న భగవంతుడిని తెలుసుకుంటూ, దైవ సామ్రాజ్యాన్ని తెలుసుకుంటూ, ఆ సంకల్ప శక్తితో మనం పూర్తి పరిమాణంలో మనం ఉండటం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వాటికవే వస్తాయి. మనకి అన్ని అనుభవాలే కదా. ధ్యానంలోకి వచ్చాక ఒక్కోటి గుణం మార్చుకునే కొద్దీ మరి పూర్ణాత్మ నుంచి అంశాత్మగా వచ్చాం. అంశాత్మలో మళ్ళీ పూర్ణ ఆత్మలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం అంటే ఒక్కొక్క గుణాన్ని మార్చుకుంటూ, దైవ స్థితి, దైవం నుంచి వచ్చాం, కానీ మధ్యలో కర్మలన్నీ తీసుకుంటూ, ఈ గుణాలన్నీ, చెడు గుణాలన్నీ పెంచుకుంటూ, మళ్ళీ ధ్యానంలోకి వచ్చాక తగ్గించుకుంటూ, మళ్ళీ ఆ దైవాన్ని అంటే ఆ పూర్ణాత్మ చేరుకుంటాం. అంటే మన దైవంగా మారుతాం. మానవుడే మాధవుడు అన్నారు కదా. మాధవుడుగా మారినప్పుడే మనలో ఉన్న గుణాలన్నీ కూడా మార్చుకుంటూ దైవంగా మారుతాం అన్నమాట. ఇది అంతర్గతంగా ఉన్న దైవ సామ్రాజ్యం చూడటం అంటే శాకాహారం పాటించటం, మరి ధ్యానం గంటలు గంటలు చేయటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. మరి ధ్యానం 3 గంటలు చేయాలి, అలాగే స్వాధ్యాయం 2 గంటలు బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేస్తున్నది అనమాట. ఇవన్నీ వీటి ద్వారా ఏం జరుగుతుంది, నాడీ మండల శుద్ధి జరిగి చక్కగా దివ్యచక్షు ఉత్తేజం అవుతుంది అనమాట. తద్వారా నిజమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానమే భగవంతుడు, లేదా మనం ఘోషించే మొదటి వాక్యం ఏంటి, ప్రజ్ఞానం బ్రహ్మ. జ్ఞానమే బ్రహ్మ. ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటూ ఉంటామో అదే బ్రహ్మతత్వం. ఒకరోజు ధ్యాన సాధన, పుస్తకం చదవటం, ధ్యాన ప్రచారం అంటే కొన్నింటిని మనం కొంత సమయం పాటించేద్దాం అనుకున్నప్పుడు, ఉదయం లేచిన దగ్గర నుంచి కొన్ని గంటలు సాధన చేసిన తర్వాతే ఇంటి పనిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం లేస్తాం, లేచాక ధ్యాన సాధన చేస్తాం, చేసిన తర్వాత టకటక పనుల్లోకి వెళ్ళకూడదు. మనం ధ్యానం చేసి కొంచెం సేపు రోజు ఒక బుక్ చదివి, కొన్ని పేజీలైనా ఒక బుక్ చదివి, మళ్ళీ మన కళలు ఉన్నాయి అనుకోండి, ఒక సంగీత సాధన చేసి, వాటిని మనం అభ్యాసం చేశాక ఎప్పుడైతే పనుల్లోకి, ప్రాపంచికమైన పనుల్లోకి దిగుతుందో మనకి నేచర్ సహకరిస్తుంది. చక్కగా నేచర్ అప్పుడు సహకరిస్తుంది అనమాట. మనం ముందుకి ఆ రోజంతా మనకి అసలు అలసట అనిపించదు, ఎంత పని ఉంది. లేదు ఎకాయికని మనం లేచి ఏమీ చేయకుండా పనుల్లోకి దిగామంటే ఆ రోజంతా చిరాగ్గా, ఎంత టైం ఉన్నా కూడా పని తెమలనట్లే ఉంటుందండి. ఎప్పుడైతే మనం నిద్ర లేచి ధ్యాన సాధన చేసుకుంటూ, ఒక బుక్ చదివి, చక్కగా మనలో ఉన్న ఒక సాంగ్ పాడుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్గా ఆ రోజు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఆదిశంకరాచార్యులు చెప్తారు చూడండి, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా. అంటే మనిషి యోగిగా ఉన్నా, భోగిగా ఉన్నా, సంఘంలో ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, ఏకాగ్గా ఉన్నా, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిలోనూ మునిగిపోకుండా ఆత్మగ్రహణ స్ఫూర్తితో సదా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నిజమైన ఆనందమయులు. ఇందా చెప్పుకున్నాం ఆనందో బ్రహ్మ. అలాగే 5వది ఏంటంటే వాక్యము ద్వారా స్వస్థత. ఇది చాలా మంచి టాపిక్ అండి. ప్రతి ఒక్క వాక్యం కూడా
ఎంత ముఖ్యం అంటే ఈ 10 మౌలికమైన సిద్ధాంతాలు చాలా ఎక్కువ ఉంటది. నేను కుదించే చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనకి ఇచ్చిన టైం ఒక 1 అవరే కాబట్టి. వాక్యం ద్వారా స్వస్థత పరచును అన్నారు జీసస్. అంటే మనకేంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అనారోగ్యం అనేది మనలో మూల అజ్ఞానం నుండే కలుగుతుంది. అనారోగ్యం ఎందుకు వస్తుంది? మన అజ్ఞానం నుండే కలిగిద్ది అనమాట. ఈ భూమి అనే ఆట స్థానంలో మనం ఆడటానికి వచ్చినప్పుడు ఆట యొక్క విధి విధానాలు తెలియాలి. ఒక చెస్ ఉంది అక్కడ, మరి మంత్రి ఎవరు, గుర్రం ఎవరు, దీనికి మరి ఏనుగు, ఇవన్నీ ఉంటాయి. ఆట విధి ఎలా వెళ్తుంది, గుర్రం ఎలా వెళ్తుంది, ఏనుగు ఎలా వెళ్తుంది, మంత్రి ఎలా వెళ్తాడు, రాజు ఎలా వెళ్తాడు. ఆట విధి విధానాలు తెలిస్తేనే మనం ఆడగలం కదా. అలాగే ఆడటానికి వచ్చినప్పుడు ఆ విధానాలు తెలియాలన్నమాట. రూల్స్ తెలియకుండా ఆట సరైన ఆట అనిపించుకోదు. ఈ ఆటలో ఉన్న ముఖ్యమైన స్థాయిల్ని మనం ఏమంటాము, ఇందులో వచ్చిన తర్వాత యంత్ర, మంత్ర, తంత్ర. ఈ 3 కూడా యంత్ర అంటే శరీర స్థాయి యంత్రం. ఈ యంత్రానికి ఏం వేయాలి? శాకాహారమే వేయాలి. ఇది శరీర స్థాయి. ఈ యంత్రాన్ని ఎప్పుడూ కూడా మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తంత్ర అనేది ఏంటి? ఇంద్రియాలు దాటి, అంటే ధ్యానంలో వచ్చే ఇంద్రియాలు దాటి వెళ్ళటం తంత్ర అన్నమాట. మంత్ర అంటే ఏంటి? మన వాక్కు చాలా ముఖ్యమైన స్థాయి అన్నమాట. మన వాక్కు ఎంత ముఖ్యమైనదో, ఒక్క మాట ద్వారా మరి ప్రపంచం అంతా యుద్ధం ఎక్కడ జరిగింది? కురుక్షేత్రం. ఆ ద్రౌపది పైనుంచి ఊరికి ఒక నవ్వు నవ్వింది అంతే. ఆ దుర్యోధనుడికి అది తలుచుకొని పగ తీర్చుకొని ఒక యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం దాకా వచ్చింది. అంటే చూడండి, ఒక్క మాట కూడా కాదు ఒక నవ్వు. అట్లే మనం మాట్లాడే ప్రతి మాట మనకన్నా ఉపయోగపడాలి, ఎదుటి వారికన్నా ఉపయోగపడాలి. అంతేకాని ఎదుటి కర్మల్లో ఏలు పెట్టేట్లుగా మనం మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అందుకే వారానికి ఒక రోజు మౌనం ఉండమంటాం. మౌనంలో అప్పుడే మనలో ఉన్న ఆ జ్ఞానం, ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడకూడదు అనేది అర్థమవుతుంది అన్నమాట. చాలా ముఖ్యమైన స్థాయి మాట వాక్క్షేత్రం. మన వాక్క్షేత్రం బుక్ లో మరి సారు ఎంత అద్భుతంగా ఉంటుందో అది. వీటిల్లో మరి మన వాక్ మనకు తెలియకుండా ఇతరులపై ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. మన పిల్లలకి ఇదొద్దు, అదొద్దు, ఇదొద్దు అని చెప్తాం. అది పెద్ద అయినా కూడా అలాగే ఉంటుంది. ఒక మేడం ఏంటి, ఆఫీస్ నుంచి వచ్చి వాడు అమ్మాయి చక్కగా పాట పాడుకుంటూ ఉంటుంటే ఇది జరిగింది అనమాట. ఆమె ఏంటి విసుగ్గా జాబ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలి. విసుగ్గా ఏంటి, అబ్బాయి ఏంటి ఆ పాట, మొయ్ నోరు, అసలు ఆ గొంతు ఏంటి అని అంటే ఆ అమ్మాయికి అదే అయ్యో అయ్యో నా గొంతు బాగలేదేమో, అమ్మ ఇట్లా అందని చెప్పి ఆ అమ్మాయి ఉన్న కళంతా పోగొట్టుకొని పెద్ద అయ్యే వరకు కూడా అది అమ్మాయి పాడలేకపోయింది. చూడండి మాస్టర్స్, మరి మన పిల్లల్ని మనం ఎంత ఓపికగా, మన వాక్కు ఎంత ఇదిగా ఉండాలంటే అంత చక్కగా ఉండాలి వాక్కు. వాక్యము ద్వారా స్వస్థత అన్నమాట. వాక్యము, అందుకే జీసస్ ఏమన్నారు, వాక్యము స్వస్థత పరచును అని చెప్పబడింది అనమాట. ఇక్కడ వాక్యము అంటే ఆత్మజ్ఞాన పలుకులు అని అర్థం చేసుకోవాలి. అలాగే కేవలం జ్ఞానం మాత్రమే ఆరోగ్యాన్ని చేకూర్చగలదు. మరి అది కాదు, జ్ఞానమే కదా మనం ఇప్పుడు నేర్చుకున్న కేవలం భౌతిక శరీరం. డాక్టర్స్ చెప్పేది ఏంటి? భౌతిక శరీరానికి ఇస్తారు. ప్రాణమయ శరీరం స్థాయిలో పనిచేశాక మూలం మాత్రం ఎక్కడ ఉంటది? ఆధ్యాత్మిక బుద్ధిలో ఉంటది. ఏ వైద్య విధానం లేదా పద్ధతి లేదా వాకు ఈ ఆధ్యాత్మిక బుద్ధికి అనమాట. వాక్ ఎక్కడ పనిచేస్తుంది మనకి? ఆ వాక్ ఏదన్నా కూడా ఆధ్యాత్మిక బుద్ధికే వృద్ధిపరిచే విధంగా ఉంటుందో అది మాత్రమే సంపూర్ణంగా అందివ్వగలం. అది చెప్పేదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కదా అనేది ఇదనమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మశాస్త్రాలని పారాయణం చేస్తే సరిపోదు. దాన్ని నిత్య జీవితంలో ఆయా సందర్భాల్లో చదువుతాం ఎన్నో బుక్స్, కానీ ఆచరణ ఇంపార్టెంట్. ముందు ఆచరణ. ఎన్ని నేర్చుకుంటాం కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోతాం అన్నమాట మనం చెప్పడానికి. కానీ ఆచరణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆచరణ స్థాయిలో ఇలా ఆచరణలో పెట్టినప్పుడు మనలో భయాలు, మూఢనమ్మకాలు, అభద్రతా భావాలు తొలగించిపోతాయి అన్నమాట. జీవించగలుగుతాం. అప్పుడు పూర్తిగా ఇవన్నీ తొలగి పూర్తి పరిమాణంలో జీవించగలుగుతాం.
అలాగే మన స్వశక్తితోనే మనకున్న రోగాల్ని నయం చేసుకునే శక్తి వీళ్ళు ఎప్పుడూ ఉంటది. మన అనారోగ్యాలు మనమే తగ్గించుకుంటున్నాం కదా ఇప్పుడు. భగవంతుడు అంటే భయం లేని పూర్ణ స్థితి. భగవంతుడు అంటే ఆత్మజ్ఞాన వాక్యాలు అని అర్థం చేసుకోవాలన్నమాట. విశేషమైన జ్ఞానమే భగవంతుడు. కాబట్టి ఆత్మజ్ఞాన వాక్కులే మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఆత్మజ్ఞానం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలము. అలాగే లూయిస్ సెల్హే బుక్ ఉంది కదా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. అద్భుతమైన బుక్ అన్నమాట అది. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చదవాలి. అలాగే ఆరోది ఏంటంటే ముందు ఇతరులకి ఇవ్వు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కూడా అనుభవాలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏదైతే ఇతరుల నుండి కావాలనుకుంటున్నావో దాని ముందు ఇతరులకు ఇవ్వాలి. జీసస్ ఫస్ట్ చెప్పింది అదే. మనకి ఏది ఇష్టమైందో కూడా ఇవ్వాలి మాస్టర్స్. అట్లా అని అన్ని తనకు మించిన ధర్మాలు కాదు. ఇక్కడ ఇప్పుడు ఇంటికి వస్తారు, మన భోజనం ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళకి మంచి భోజనం పెడతాం కదా, మనం రోజు తినేదే. లేకపోయినా అట్లా ఒక బట్టలు పెట్టినా, నాకు కూడా చాలా అనుభవాలు ఇందులో. బట్టలు పెడితే బట్టలు వస్తుండే, అన్నదానం చేస్తే అన్నం, స్వీట్ పెడితే ఎప్పుడు స్వీట్ నాకు ఇష్టం అనమాట. స్వీట్ అంతూ ఉండేది. అలా ఏది ఇస్తే ముందు ఇతరులకు చెయ్యి. అంటే ప్రతిఫలాపేక్ష ఆశించకూడదు. మనం చెయ్యాలి, మనం చేసేది చెయ్యాలి, వచ్చేది అదే వస్తుంది. అంటే ఏదైతే మనం బయట నుండి ఆశిస్తామో దాన్ని ముందు ఇతరులకు చేయాలి. మనకి ఏది కావాలనుకుంటున్నామో అది ఇతరులకు చెయ్యాలి. మన దగ్గర లేని దాన్ని ముందు ఎలా చేస్తామని ప్రశ్న వస్తుంది కొందరికి. మన దగ్గర ఉంటాయి కదా ఇవ్వడానికి. మనకి ఏదైతే మరి అప్పుడు మనం ఏదైతే ఆనందం జ్ఞానం కావాలని ఎదుగుతున్నామో అది ఖచ్చితంగా ఇతరులకి అవసరం కూడా. మనం ఎత్తుకునే జ్ఞానం మరి ఇతరులకి మనం అందిస్తున్నాం కదా, అది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే నిజమైన ఆత్మజ్ఞాని ప్రపంచం అంతా తానే భావంలో ఉంటాడు కాబట్టి ప్రపంచం అంతా తానే. నువ్వు నేను ఒకటే. నువ్వు ఎవరిని చూసినా భగవంతుడు వస్తాయి. కొన్ని చూడగానే మనకేమనిపిస్తుంది అంటే ఏంటి భగవంతుడు అనుకుంటాం, వీళ్ళల్లో ఉన్న గుణాలు కనిపిస్తాయి. కానీ వెంటనే మనం ఇందులోకి వచ్చాక అజ్ఞానంలో ఉన్న భగవంతుడు, ఓకే ఆయన భగవంతుడే మనము భగవంతుడే ఒకటే అనే స్ఫురణకు వస్తుంది అనమాట. ఆ స్థితికి మనం రావాలి. వచ్చినప్పుడే మనం ఆత్మజ్ఞానం అవుతాం అన్నమాట. ఇలా తను మాత్రమే కాదు, బయటలో ఉన్న సకల జీవి పట్ల ప్రేమ పంచాలి. సకల జీవి పట్ల కూడా మనం పదార్థం అంతా ఒక్కటే, అంతే తనతో పాటు సకల జీవిని సమానంగా చూడటం, సకల జీవులను కూడా సమానంగా చూడటమే ప్రేమతత్వం. పైగా అంతా తానే అనే భావన కలిగి ఉండటం వల్ల మనం ఇతరులు లోటుతో ఒకళ్ళు పేదగా ఉంటారనమాట. అంటే తను కలిగి ఉండకపోవడమే అని భావించి తాను ఇతరులకు చేయగలిగింది వాళ్ళకి ఏం లేదు, మనకు ఉన్నంతలో మనం చేస్తాం అనమాట. మనకు తెలిసిన దాన్ని ఇతరులకు వివిధ పద్ధతుల్లో అందించడం, రకరకాల పద్ధతులు. ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి వచ్చాక మనం కొందరు పిరమిడ్లు ఇస్తాము, బుక్స్ ఇస్తాము, మరి సందేశాత్మకంగా ఉన్న కార్యక్రమాలు వాళ్ళకి చెప్తుంటాము. మనం చేసే ఈ సేవం నుండే మనం ఎప్పుడైతే ఇస్తామో తన్ ఏది ఇస్తామో అది మనకి వస్తుంది తప్పకుండా. జ్ఞానం వస్తే జ్ఞానం అందుతుంది. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలుగా వస్తుంది. మనకు అనుభవాలు అవన్నీ కూడా. ఇదనమాట. 8వది ఏంటంటే ఆత్మపరంగా కోరి సాధించాలి, ప్రాపంచకంగా కోరి సాధించరాదు. ప్రాపంచకంగా మనం ఏమనుకుంటాం, కోరి సాధించరాదు. వచ్చింది తీసుకోవాలి, మనకి ఏదొస్తే అది తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. ఆధ్యాత్మికంగా ఇంకా నేను తేడా ఓపెన్ చేసుకోవాలి, ఇంకా క్లాసులు చెప్పాలి, ఇంకా పిరమిడ్ కట్టాలి, కోరి సాధించాలి. ఆధ్యాత్మికంగా వచ్చిన దాన్ని తీసుకోవాలి. అంటే ఆధ్యాత్మికంగా కోరి సాధించి వచ్చిన దాన్ని తీసుకోవాలన్నమాట. నిజంగా గమనిస్తే అనేక మానసిక సాంఘిక విషయాలు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా తీరవన్నమాట. అటువంటి సందర్భాల్లో మనకి ఎన్ని డబ్బు ఖర్చు పెడతాం, మనం హాస్పిటల్కి వెళ్తాం, బోల్డ్ అంత ఖర్చు పెడతాం. కానీ సాంఘిక విషయాలు అనమాట, బయట ఉన్న విషయాలకి ఎంతో ఖర్చు పెడుతుంటాం, అసలు తీరం. అట్లాంటి సందర్భంలో మనం ఎప్పుడైతే జ్ఞానం మాత్రమే ఒక సరైన పరిష్కారం అని తెలుసుకొని జ్ఞానం తీసుకుంటాము అంటే జ్ఞానంలోకి వచ్చాక ఒక్కొక్కటి మనం మార్పు చేసుకున్నప్పుడు మనకి అన్ని వస్తుంటాయి అన్నమాట. ప్రతిదీ వస్తుంది.
మనకి ఏదన్నా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, కుడివైపు కాళ్ళ నొప్పి వస్తే ప్రాపంచికంలో ఉన్నట్లు, ఎడమ వైపు వస్తే ఆధ్యాత్మిక లోపం వల్ల. ఈ రెండు మనం గమనించుకోవాలి. కుడివైపు ప్రాపంచిక విషయాలు, ఎడమవైపు ఆధ్యాత్మిక విషయాలు. ఎడమవైపు కాళ్ళ నొప్పి వచ్చిందంటే ఆధ్యాత్మిక విషయాలు తక్కువ ఉన్నారు అని అర్థం. అలాగే ఆత్మపరంగా కోరి సాధించాలి అని చెప్పుకుంటున్నాం కదా. తృష్ణ అంటే ఏంటి? మితిమీరిన కోరిక. కోరిక ఉండాలి, కానీ మితిమీరిన కోరిక ఉండకూడదు కదా. మనం ఒకరోజు ఫలావ్ తింటాం, రోజు ఫలావ్ తింటే అదేమవుతుంది? పొట్ట చెడిపోద్ది. అలాగే ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి అనుకుంటాం అవసరం కాబట్టి, కానీ ఇంకా ఎన్నో కావాలి అనుకుంటే అది తృష్ణ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి అనారోగ్యం వస్తుంది అనమాట. ఈ మనసు ఎప్పుడూ తృష్ణలు ఉంటాయి. ఈ తృష్ణల నుండి దాన్ని మళ్లించాలన్నమాట. ఎలా మళ్లిస్తాము? ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకోవటం వల్ల, మనం నిజం సంభావ్యతను గుర్తించటం వల్ల, మన స్పృహని విస్తరించుకోవాలి. మన జ్ఞానాన్ని విస్తరించుకోవటం వల్ల వీటిని మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ప్రకృతే మనకి అన్నీ కల్పిస్తుంది. ప్రకృతికి తెలియదు ఏమన్నా ఉందా మాస్టర్స్? ప్రకృతికి అన్నీ తెలుసు, మనకి ఏమి ఇవ్వాలో విశ్వానికి అన్నీ తెలుసు అన్నమాట. మన కుటుంబ సభ్యుల ద్వారా కానీ ప్రకృతి మనకి ఏదైతే ఇస్తుందో దాన్ని అహంకారం లేకుండా తీసుకోవాలి. అహంకారం, వాళ్ళు ఇచ్చేదేంది నేను తీసుకునేదేంది అంటే జ్ఞానపరంగా కానీ ఏదైనా కొందరు వినరు. అసలు వినని వాళ్ళకి ఏమొస్తుంది? చెవుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ జ్ఞానం తీసుకోరు. అప్పుడు చెవు ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనమాట. ఏంటి నువ్వు చెప్తే వినేది అనేది ఉంటుంది చాలా మందికి. అప్పుడు చెవుకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇంకా కొన్ని సమయాల్లో మనకు కూడా ప్రకృతి ప్రసాదించే వనరులను ఇతరులకు ఏ విధంగా పంచాలో ప్రకృతే మనకు మార్గనిర్దేశం చేస్తుంది అనమాట, ఎలా ఇవ్వాలని. దాన్ని మనం తప్పకుండా చెయ్యాలి. మనకి ప్రకృతి చెప్తుంది, ఇదిగో ఇది చెయ్యండి. నేచర్ ఎంత చక్కగా చెప్తుంది, మనకి చాలా గుర్తు చేస్తుంటది అనమాట అన్ని. నేచర్ లో రోజు ఒక అరగంట చూస్తూ ఉదయాన్నే మనం ధ్యానం ఇవన్నీ అయిపోయాక సూర్యోదయం చూస్తూ నేచర్ ను చూస్తూ ఉంటే నేచర్ కనెక్ట్ అవుతూ ఉంటాము. మన జీవిత ప్రణాళిక ఏంటి? మరియు ఆధ్యాత్మిక శక్తి ప్రకారమే మన ప్రాపంచకం కోరిక అందించబడతాయి అన్నమాట. వీరి కొరకు విశ్వం మనకి అన్ని వేళలా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటది. విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటది. నాకు నేచర్ నుంచి వచ్చింది అంటాం కదా, నేచరే గాడ్. మరి విశ్వంతో పూర్తిగా అనుసంధానం అయినటువంటి అధునాతన ఆధ్యాత్మిక గురువుల వద్దకు వెళ్ళి మనం ప్రత్యేకంగా ఏమీ అడగనవసరం లేదు. గురువుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడుగుతామా? నుంచుంటే మన ఆరాన్ని చూసి చెప్తారు వాళ్ళు, దగ్గర పిలుస్తారు. ఒక్కొక్కరిని పత్రిసారి ఎలా దూరంగా ఉన్నా కూడా ఇట్లా ఏలు పెట్టి ఇలా పిలిచేవాళ్ళు. వాళ్ళకి ఆరా తెలుస్తుంది, వాళ్ళకి ఏమి వర్క్ చేయాలి వాళ్ళు అనేది చెప్తారు. అలాగే మనకు కూడా మరి జికే సార్ అలాగే చెప్పేవాళ్ళు అనమాట, ఈ వర్క్కి వచ్చారు మీరు అని. అలా పూర్తిగా వెళ్ళి మనం ప్రత్యేకంగా ఏమి అడగాల్సిన పని లేదు గురువుని. ఎందుకంటే మనకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మన జ్ఞానాన్ని అందించడానికే మరి వాళ్ళు గురువులు అనుకుంటాం. అందరూ గురువులే, శిష్యులు లేరు అని చెప్తారు కదా పత్రిసారు. అందరూ గురువులే. అలాగే 9వ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. నిజానికి వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఇది చెప్పుకుంటూనే ఉన్నాం మనం. నిజానికి ఆధ్యాత్మ పరంగా చూస్తే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. నేను అంటే శరీరం మరియు మనస్సు మాత్రమే కాదు, బుద్ధి మరియు ఆత్మ అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరము మనసు అనుకుంటాం, కానీ బుద్ధి ఆత్మ, ఇంటలెక్ట్, సోల్, ఇవి నిజానికి మనకు చెడు సంఘటనలు ఎదురైనప్పుడు మనం అనుకుంటాం ఇది ఎలా జరిగింది, దీన్ని మనం కోరుకోలేదు కదా, ఇది ఎందుకు వచ్చింది. నిజానికి ఇది ఎదుర్కోవటానికి మనం ఏం చెయ్యాలి? ఇట్లా ఏం చెయ్యాలి? అప్పుడు మనకి ఈ సంఘటన వచ్చినప్పుడు మన గత జన్మ కర్మ ఫలితాలు పరికిస్తూ వర్తమానంలో సృష్టికర్తలం. ఈ జన్మ మనమే సృష్టికర్తలం. ఈ జన్మలో కర్మలో భాగంగా మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను సంఘటనలను ఖచ్చితంగా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే తీరాలి. అది ఎంత కఠినమైనా సరే అది నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. మరి మనం ధ్యానం చేస్తాం, ధ్యానం చేసినప్పుడు ఇంకా ఇంకా ఎందుకు వచ్చింది అని మనం జన్మల్లోకి వెళ్తారు చాలా మంది. గంటలు 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 చేసినప్పుడు ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, అనారోగ్యం ఎందుకు వచ్చింది,
ఈ అత్త కోడళ్ళ గొడవలు ఎందుకు వచ్చినాయి మనం తెలుసుకున్నప్పుడు గత జన్మల్లో జ్ఞానం అవసరం. లేకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గతం గతం అక్కర్లేదు మాస్టర్స్. కానీ మనకి ఏదన్నా తీవ్రంగా ఒక అనారోగ్యం వచ్చి ఇది ఎందుకు వచ్చింది అని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడే ఆ గత జన్మల్లోకి వెళ్ళాలి. స్టార్టింగ్ లో వాళ్ళకి మనం గత జన్మలు ఇవన్నీ కూడా అవసరం లేదనమాట. వర్తమానంలో జీవించినప్పుడు మనకి గత అనుభవాన్ని పరికిస్తూ వర్తమానంలో తిరిగి వర్తమానాన్ని సృష్టిస్తుంది అనమాట. ఎప్పుడు వర్తమానంలో ఉన్నప్పుడు మనం గతంలో పోతుంది, భవిష్యత్తు పోతుంది. గతంలో వర్తమానం అవుతుంది, ఈ భవిష్యత్తు వర్తమానం వస్తుంది, ఇప్పుడు వర్తమానంలో ఉంటాం అన్నమాట. దీనికి ఈ జీవితంలో ప్రతి క్షణం వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ వర్తమానంలో ఉన్న అనుభవాన్ని బట్టి మనం భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలన్నమాట. నేను ఆత్మని, మరి శరీరాన్ని ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో పాత్రలు, ఎన్నో జన్మలు, మరి ఎన్నో పాత్రలు, మనకి ఎన్ని జన్మలు 500 400 జన్మలు దాటాకే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గుణాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. నేను ఆత్మని, మరి శరీరాన్ని ఇట్లా అనుకుంటూ దేన్నైతే అసాధ్యం అనుకుంటామో దాన్ని నేర్చుకోవడానికి ఈ జన్మలో వచ్చే జన్మైన అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఈ జన్మలో ఎంతవరకు నేర్చుకుంటామో మనం నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అనేది మనకి అందరికీ అర్థమైంది. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే, శరీరం కడుధర్మ సాధనం ఉన్నప్పుడే మనం ఈ సాధన అనేది చేసుకోవాలి. తీవ్రంగా సాధన చేస్తే గత జన్మల జ్ఞానం కలిగి ఈ జన్మ ప్రణాళిక మనకి తెలుస్తుంది అనమాట. చెప్పుకున్నాం కదా మనం తీవ్రంగా ధ్యాన సాధన చేస్తే. అలాగే లాస్ట్ ఏంటంటే అసాధ్యమైనది ఏమీ లేదు. అసలు అసాధ్యం అనేది ఉందా? లేదు. అసాధ్యం అనేది ఏమీ లేదన్నమాట. మనకి ఫోన్ వస్తుందా? అసాధ్యం అనేది ఏమీ లేదు. మనం నేను అంటే శరీరం కాదు, ఆత్మని. మనం కఠోర పరిశ్రమ లేకపోవడం, ధ్యాన సాధన మనకున్న జీవిత ప్రణాళిక అనుగుణంగా మనం లేకపోవటం, ఈ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తూ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటూ మనం పెట్టుకున్న లక్ష్యంపై లోనే మనం ఉండటం వల్ల అసాధ్యం అనే విషయంపై ఏమీ లేదనమాట. ఈ మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు ఇవన్నీ ఎదురయ్యే ప్రతి సంఘటన ఆచరించడంలో విఫలమైనప్పుడు నడుము మరి కాళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అన్నమాట. మనం అసాధ్యం అనేది అసలు లేదు మాస్టర్స్. మనకి సాధ్యమే అన్ని. కొండలెక్కుతున్నాం ఇప్పుడు, మరి ఒక్క పూట భోజనం చేయకపోతే మనం అమ్మో భోజనం చేయలేదు అనుకుంటాం. కానీ ఇప్పుడు వారం రోజులు, 4 రోజులు, మరి ఒక్కో రోజు ఒక్క పూటే భోజనం చేస్తున్నాం. ఇవన్నీ మనం సాధిస్తున్నామా లేదా? అసాధ్యమైనది ఉందా? మరి అసలు భోజనం చేయకుండా ఉండే మాస్టర్స్ మన ముందే ఉన్నారు. కాకినాడ సుధా మేడం ఉన్నారు, భోజనం లేదు, 15 సంవత్సరాలు అన్నం లేదు, మన ముందే ఉన్నారు, మన క్లాసులకి వస్తున్నారు, చెప్తున్నారు చక్కగా. అసాధ్యం ఏమన్నా ఉందా? లేదు. అమ్మో ఇంగ్లీష్ నేర్చుకోవాలా అనుకునేదాన్ని, ఇంకో వచ్చు కొంచెం, కానీ నేర్చుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతుంది. అలాగే ప్రతిదీ కూడా మనం ఒక టూర్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో దగ్గరికి ట్రెక్కింగ్కి వెళ్ళాలి, అసాధ్యమైనది ఏదే ఉందా? లేదు కదా. అందుకని అన్నీ సాధ్యమే. ఈ 10 కూడా మనం నేర్చుకుంటూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటాం మాస్టర్స్. చక్కగా ముందు నడువు నొప్పులకి, కాళ్ళ నొప్పులకి మెయిన్ ఏంటంటే మౌలికమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం బ్రీఫ్ గానే చెప్పాను మాస్టర్స్, ఇంకా చాలా ఉంటది. ఇదే బుక్ ఉంటది అన్నమాట, ట్రాఫిక్ సిగ్నల్స్ అని. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ బుక్ చదివితే మీకు చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. మన జీవితం ఎటు వెళ్ళాలి. మనం ఒక ట్రాఫిక్ దగ్గర ఏంటి, వెయ్యి ఉంటది, ఇటు వెళ్ళాలి, వెయ్యి ఉంటది జంక్షన్. ఈ జంక్షన్ లో మనం ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తాం లైఫ్ లో. ఇంకా చేరుకుంటామా? చేరుకోము. అలా ఈ ఆత్మకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ది సోల్ అని మరి జీకే సార్ ఎంత అద్భుతంగా రాశారనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి మహోతార్ ఫౌండేషన్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్.